హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాల్లో నిల్వలపై పాత వడ్డీ రేటే కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది. 2024-2025 సంవత్సరానికి గాను ప్రొవిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 8.25% ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 28న నిర్వహించే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈపీఎఫ్ఓ ప్రకటన ఉండనుంది. సిబిటి సమావేశంలో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకున్నాక అందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ఓ 6 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. అలాగే గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.25%గా ఉంది. ఈ ఏడాది కూడా ఇదే వడ్డీ రేటు కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఇప్పటి వరకు 5 కోట్లకు పైగా క్లెయిమ్లను ప్రాసెస్ చేసింది. దీని విలువ 2.5 లక్షల కోట్ల రూపాయలు. 2023-24లో మొత్తంగా 1.82 లక్షల కోట్ల రూపాయల విలువైన 4.45 కోట్ల క్లెయిమ్లను పరిష్కరించినట్లు కేంద్రం ఇటీవల పార్లమెంటుకు తెలిపింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.